మా అత్తయ్యగారు చేసే పనులు చాలా విడ్డూరంగా ఉంటాయి. నాకైతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అటువంటప్పుడే నేనేం చేస్తానో తెలుసా? చూడండి మీరే. ఇది ఉందే, దీన్నే మా అత్తయ్యగారు అనుకుంటాను. చూసారుగా. ఇప్పుడు చెప్దాం. ఏంటి అంటున్నారు నన్ను? ఈ చేతులతోనే కదా ఇలా ఇలా బెదిరిస్తారు నన్ను. ఈ చేతులు తిప్పేస్తాను. ఇంకెప్పుడు నమ్మే చేతులు లేకుండా. ఈ నోటుతోనే కదా నన్ను మాట్లాడుతున్నారు. నోటికి ప్లాస్టర్ వేసేయాలి. ఈ కళ్ళతోనే కదా కోపంగా చూస్తారు. ఈ కళ్ళల్లో కారం కొట్టేస్తాను. ఈ మెడ గిరగిరా తిప్పేయాలి. ఇలా చేస్తుంటాను కోపం వచ్చినప్పుడల్లా. మరి ఇంకేం చేయగలం? నా మీద నీకు ఇంతుందా? అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. అయినా నేనేమన్నా తక్కువ? నేను చెప్తాను నీ పని. నేనేంటో చూపిస్తా. ఆ బొమ్మ నేనన్నావు కదా, ఇది నువ్వేంటి నా పని చెప్పేది? నువ్వు నన్ను అన్ని మాటలంటావా? మూతి మీద ఒక్కటిస్తాను. ఇంకా మాట్లాడకుండా. నా కళ్ళల్లో కారం పోస్తావా? గుప్పెడు ఇసుక తెచ్చి నీ కళ్ళల్లో పోస్తా. ఏంటి నా చేతులు తిప్పేస్తావా? వంట ఎవరు ఉంటారు? మాటలు చెప్తావు బాగా, వంట రాదు కానీ. ఈసారి నేను నీ చేతులు తిప్పుతాను. ఇంకెప్పుడు చేతులు పని చేయకుండా. ఈ కాళ్ళు లింగు మట్టు నడుస్తావు కదా, కాళ్ళని విరిచేస్తాను. ఈసారి నాకు ఎదురు చెప్తే తల మీద ఒకటిస్తాను. నన్ను అంటావా? ఎంత ధైర్యం నీకు? ఈసారికి బొమ్మతో సరిపెడుతున్నాను. ఇంకెప్పుడైనా ఏమన్నా అన్నావు అనుకో, డైరెక్ట్ గా ఉంటది. సునందా, వీణ పని చెప్పేశాను. నువ్వేం బాధపడకు, లేకపోతే మనతో పెట్టుకుంటుందా?